నామములో అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. వెరీ గుడ్ మార్నింగ్. 2 స్వరాలు వినపడ్డాయి నాకు అంతే. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా, మీరు గుడ్ మార్నింగ్ చెప్పడంలోనే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పినట్టు. అంటే ఈ గుడ్డు అయినటువంటి మార్నింగ్ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, అందుకనే గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాం మనం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్ ద లార్డ్ మనకి విశ్వాసులకి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఓకే, నేను నిన్న సాయంత్రం నుంచి కొంచెం పెనుగులాట స్టార్ట్ అయింది నాకు అన్నమాట. ఏంటి, జనవరి కూడా అయిపోవస్తుంది ప్రభువా, ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నాం మాకు ఈ 2026 మరి కొత్తగా ఉంది, 2 రోజుల తర్వాత పాత పడిపోతుంది. మేమేం చేసాము, ఎక్కడున్నాము, ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, మాకేం చెప్తున్నావు, నువ్వు ఏమి నేర్పించాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, చాలా ఉన్నాయి ప్రభువా అని ఒక విధమైనటువంటి భారం వచ్చింది నా మనసులో. అయితే దేవుడిని అడిగాను, దేవా ఏంటి తండ్రి, మరి నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఏమి మాకు గుర్తు చేయాలనుకుంటున్నావు, మేము ఈ కొత్త సంవత్సరము ఎటువంటి నిర్ణయం మేము తీసుకోవాలి మా విశ్వాస జీవితాల గురించి అన్నటువంటి ఒక చిన్న ఒక అంతర్గమైనటువంటి ఒక స్ట్రగుల్, పోరాటం మొదలైంది. చాలాసేపు కూర్చుండిపోయాను దేవుని సన్నిధిలో. అయితే ఎటువంటి ప్రేరణ నాకు రావట్లేదు, ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి. అయితే మార్నింగ్ లేచినప్పుడు ఒక ఫ్రెష్ తలంపు దేవుడు నాకు ఇచ్చాడు. అది ఏంటంటే ఒక చాప్టర్ నాకు చూపించాడు అనమాట. ఆ చాప్టర్ ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చదువుదామండి. దాన్ని అందరం జాగ్రత్తగా చదువుదాము. చాలా విషయాలు మనకి దాంట్లో దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. దయచేసి మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 11. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందుము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించుననిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమార్తెలైన షొప్నియేను పీనేసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వని నిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభవింపలేదు, అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవరిని విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. ఫిలిష్తీయులు రారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలులో 30,000 కాల్బొమ్మలు కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను షొప్ని ఫినెహాసులను ఏలీ యొక్క 2 కుమారులను హతులైరి. చాలమ్మ, ప్రైజ్ ద లార్డ్. సో 11 వాక్యాలు చదివేశాము, కానీ దీంట్లో మనము కొంచెము ఏం జరిగింది అని తలంచుకుందాం. అండ్ మీకు తెలుసు, మనందరికీ తెలుసు, ఇజ్రాయేల్కి ఫిలిష్తీయులకి ఎప్పుడు శత్రుత్వము జరుగుతూ ఉండేది, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళు. అయితే యాక్చువల్ చెప్పాలంటే ఈ లోకపరంగా చెప్పాలంటే పై చెయ్యి
ఫిలిష్తీయులది. వాళ్ళు బలాఢ్యులు, చాలా పెద్ద జనాంగము, పెద్ద ఆర్మీ, మిలిటరీ బాగుండేది వాళ్ళ దగ్గర. కాబట్టి అయితే చాలాసార్లు దేవుని కృపచేత మాత్రమే ఇజ్రాయెల్ వాళ్ళు గెలిచేవాళ్ళు. వాళ్ళ మీద, ఫిలిష్తీయుల మీద చాలా దెబ్బలు తినేవాళ్ళు. అయినప్పటికీ ఒకానొక సమయాల్లో దేవుడు వాళ్ళకి సహాయం చేసేవాడు, గెలిపించేవాడు ఆశ్చర్యకరమైన రీతిలో. అయితే ఇక్కడ మనము మొదటి సమూయేలు గ్రంథంలో ఒక విషయాన్ని మనము చూడొచ్చు. అలాగే ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. వీళ్ళతోటి యుద్ధంకి వచ్చినప్పుడు వీళ్ళు బారులు తీశారు, యుద్ధానికి సన్నద్ధమయ్యారు. మొదట వీళ్ళకి ఓటమి ఎవరికి వచ్చింది? ఇజ్రాయెల్కే. ఏమి ఆశ్చర్య, కొత్త విషయం కాదు ఇది. ఇజ్రాయెల్కే ఓటమి వచ్చింది. ఓటమి అంటే మామూలు ఓటమి, పరిగెత్తుకుని పారిపోవడం కాదు. 4,000 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ ఇజ్రాయెల్ పెద్దలందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఇది ఈ స్టోరీలో చాలా అర్థం చేసుకునేది ఉంటుంది. చాలా మనతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. వీళ్ళందరూ అంటే ఫెయిల్ అయ్యారు కదా, ఫెయిల్యూర్ జరిగింది అక్కడ. అందరూ కలుసుకొని, పెద్దలంతా కలుసుకొని మీటింగ్ పెట్టుకొని, మనం పెట్టుకుంటాం కదా అప్పుడప్పుడు ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే కౌన్సిలింగ్ చేసుకుంటాము, సలహాలు అడుగుతాము, పెద్ద పెద్ద అనుభవజ్ఞుల్ని కూర్చోబెట్టుకొని సలహాలు అడుగుతాము, ప్రార్థన సపోర్ట్ అడుగుతాము, అన్నీ చేస్తాం కదా. అట్లాగే వీళ్ళందరూ కూర్చొని ఏంటిది, వీళ్ళెందుకు జరిగింది, 4,000 మందిని మనం పోగొట్టుకున్నామే, ఎక్కడ పొరపాటు జరిగింది, ఏమంటే ఇది కరెక్టా కాదా, వాళ్ళు చేసింది కరెక్టా కాదా? కరెక్టే. సో మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చారు అందరూ ఏకగ్రీవంగా. ఏంటి ఆ నిర్ణయము? సీక్రెట్ ఏంటంటే మనం ఓడిపోవడానికి చూడండి, వాళ్ళు డ్రా చేసిన కంక్లూజన్స్, వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళ పరిష్కార మార్గం, వాళ్ళకి అర్థమైన పరిష్కార మార్గం ఏంటి తెలుసా? కారణం ఏంటంట ఓడిపోవడానికి? మందసం లేదు మన దగ్గర, నా దగ్గర ₹1,00,000 ఉంటే నేను మోట్టుకునేవాడిని, మన దగ్గర మందసం ఉంటే వాళ్ళు పారిపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడేమి తెచ్చుకుందాం, మందసం తెచ్చుకుందాం, పక్కనే కదా. వాళ్ళిద్దరులా పనికి మాలినోళ్ళు, వాళ్ళకేం పని ఉంది, పిలుద్దాం వాళ్ళని, తీసుకొస్తారులే. ఏలీ కుమారులు సరే తీసుకొచ్చారు. వీళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు కదా, ధైర్యం కదా. ఎందుకని? పరిష్కారం తెలిసిపోయింది వీళ్ళకి. మందసం లేకపోవడం వల్లే మనం ఓడిపోయి. మందసం దేన్ని సూచిస్తుందండి? దేవుని సన్నిధి. ఓకే, సో మందసంలో ఏమేమి ఉంటాయి? మెయిన్ 3 వస్తువులు కదా. ఓకే, దాన్ని మనం తెప్పించేశారు. అట్టహాసంగా తెచ్చుకున్నారు. దాన్ని తెచ్చుకొని ఈ తెచ్చుకున్న తర్వాత వీళ్ళ సంతోషం మనం ఆరాధన చేశాం కదా మార్నింగ్, అట్లా వీళ్ళ సంతోషంతో వీళ్ళు స్తుతిస్తూ ఆరాధిస్తూ మందసం చూసి పొంగిపోతున్నారు. వీళ్ళు ఎంతగా స్తుతించారు, ఎంతగా ఆరాధించారంటే, అక్కడ స్తుతి ఆరాధన లేదు, ఏముంది చూడండి, అక్కడ షౌట్ అని ఉంటుంది. కేకలు, సంతోషంతో సంభ్రమంతో కేకలు వేస్తారు. మంచిదా కదా? హల్లెలూయా. మనం కూడా అట్లా ఆరాధించాలి యాక్చువల్గా. ఇది ఎక్కడికి వినపడింది? ఫిలిష్తీయులు. ఏమంటే మన స్తుతులు ఆరాధన కూడా డెవిల్ని కొట్టాలంట, సాతాన్ని కొట్టాలంట. హల్లెలూయా. వాడికి వినపడడం కాదు, వాళ్ళు దడ రావాలంట. మన స్తుతులు, మన ఆరాధన ఎలాంటి స్తుతులు వాడు దడ తెప్పిస్తాయి తెలుసా? వాడు ఒక బాణం వేసాడు అనుకోండి, మనకు గుచ్చుకుంది, రక్తం కడుతుంది, అబ్బా స్తుతింతూ ఇది వాడు దడ కలిగించేది. ఇంకొక బాణం, అబ్బా స్తుతించేదను, ఇది వాడు దడ కలిగించేది. ఈ స్తుతులు మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీళ్ళల్లో, బాధల్లో దేవునికి స్తుతించి చెప్తామే, అవి వాడికి దడబుట్టించేది. ప్రైజ్ ద లార్డ్. మన స్తుతులు ఆ విధంగా మారాలండి. ఓకే, సో ఇక్కడ కూడా ఎంచుమించి అదే పని చేస్తున్నారు వీళ్ళు, మన బ్రదర్స్. ఓకే, ఈ శబ్దము వాళ్ళకి వినపడింది శత్రువులకి. ఏం ఆడుకుంటున్నారు శత్రువులు? అరే రే 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 ఆ శబ్దం విన్నావా? ఏంటి ఆ శబ్దము? ఇంకొకటి వచ్చాడు, అరే వాళ్ళ దేవుడు వచ్చేసాడు మధ్యలోకి, వాళ్ళ దేవుడు మందసం వచ్చేసింది.
ఇక కష్టం మనం గెలవడం. చూడండి, వాళ్ళకు కూడా తెలిసిపోయింది సమస్య పరిష్కారం. వాళ్ళు కూడా అనుకుంటున్నారు, ముందు ఎందుకు ఓడిపోయారు వాళ్ళు, 4 మంది ఎందుకు చనిపోయారు, మందసం లేదు, ఇప్పుడు మందసం వచ్చేసిందే అని చాలా నిరుత్సాహపడిపోయారు. శత్రువులు కూడా నిరుత్సాహపడిపోయి మళ్ళీ వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. చూడండి, శత్రువులకి యెహోవా బలం ఏంటో తెలుసు. వాళ్ళ మాటలు చూసారా? ఐగుప్తుకి చుక్కలు చూపించారు వీళ్ళు, వాళ్ళ దేవుడు. ఆ దేవుడు వీళ్ళ మధ్యలోకి వచ్చేసాడు అని చెప్పుకొని వీళ్ళు యాక్చువల్గా వీళ్ళ ప్రయత్నం ఏంటి తెలుసా? డూ ఆర్ డై. పోతే పోతాం, మనం యుద్ధం చేయడానికి వచ్చాం కనుక పారిపోయే ప్రసక్తే ఉండకూడదు, చచ్చిపోదాం పర్లేదు అనే నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు. శత్రువులు వచ్చారు. వీళ్ళు అనుకున్నారు విజయం మనదే, ఎందుకంటే మందసం మన దగ్గర వచ్చేసింది అని. ఏమని ఎంతమంది వచ్చారు? 30,000 మంది. దగ్గర 7-8 రెట్లు చనిపోయారు. ముందు చనిపోయింది 4,000 అయితే ఇప్పుడు 30,000 మంది చనిపోయారు. ఏమర్థమవుతుంది మనకి ఇక్కడ? వాళ్ళు ఏమనుకున్నారు? దేవుని మందసం మన మధ్యకు వస్తే అన్నీ వచ్చేస్తాయి, జరుగుతాయి అని అనుకున్నారండి. ఈరోజు మనకి దేవుడు కొన్ని విషయాలు నేర్పించాలనుకుంటున్నాడు దీంట్లోంచి. అక్కడ వీళ్ళు ఏం నమ్మారు తెలుసా? జస్ట్ ఆచారాన్ని నమ్మారు. మందసం అంటే ఏంటి? దేవుని సన్నిధి. మందసం వచ్చేస్తే దేవుడి సన్నిధి. నేను సిలువ వేసుకుంటే యేసుప్రభువు ఉన్నట్టు, నాకు నేను తెల్లబట్టలు వేసుకుంటే నేను పరిశుద్ధుడినే, నేను ప్రభుబళ్ళు తీసుకుంటే ఇక నాకు తిరిగే లేదు, నేను సంఘానికి తప్పకుండా విజ్ఞాపన, ప్రార్థన, బైబిల్ స్టడీ, ఆరాధన, లేడీస్ మీటింగు సమస్తం అటెండ్ అవుతా, ఇంకా నాకు తిరిగే లేదు. ఇలాగే అనుకున్నారు వాళ్ళు. మందసం, దేవుడు పెట్టిన మందసం ఒరిజినల్ వచ్చేసి తిరుగులేదనుకున్నారండి. 30,000 మంది, ఇంకా అధిక నష్టం సంభవించింది వాళ్ళకి. ఇక్కడ మనం గుర్తుపట్టాల్సింది, దేవుడు మనకు నేర్పించాలనుకుంటే ఏంటంటే, ఏమండి, మనము పాటించే మతాచారాలు, మనము నమ్మే గుర్తులు, చిహ్నాలు అంటారా, గుర్తులు, ఇవి కాదు మనకి విజయం ఇచ్చేది. నిజమైన దేవుని సన్నిధి మాత్రమే మనకి విజయము ఇస్తుంది. మందసం ఉంది, చిహ్నం ఉంది, దేవుని సన్నిధికి గుర్తు ఉంది, కానీ విజయం వచ్చిందా? రాలే. ఎవరు లేరు ఆయన వాళ్ళ మధ్య? దేవుడు లేడు. ఈ విషయం వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళు డిస్కస్ చేసుకున్నారా? చూసారా? వాళ్ళకి విషయం అర్థం కాల. అరే, వీళ్ళు ఏం చేసిందో తెలుసా? ఎందుకు వాళ్ళని దేవుడు వదిలిపోయాడు తెలుసా? మనందరికీ తెలిసిన విషయం. వాళ్ళ పాపం, వాళ్ళ అవిధేయత. యాజకులు అట్టే తయారయ్యారు, వ్యభిచారులుగా తయారయ్యారు. అంత నామమాత్రపు భక్తి అయిపోయింది. ఎవడు భయపడేవాడు లేడు దేవుడికి, అంత అవిధేయతే. ఇవి వాళ్ళు ఒప్పుకొని ఉండాలి. వాళ్ళ పాపాన్ని వాళ్ళు ఒప్పుకొని ఉండాలి. యథార్థమైన మనసుతో వాళ్ళు దేవుడి ముందుకి వచ్చి ఉండాలి. ఇవి జరిగి ఉండాలి. ఇవి జరిగి ఉంటే నేను నమ్ముతున్నాను గొప్ప విజయం ఇచ్చిండేవాడు దేవుడు వాళ్ళకి. యథార్థమైన విరిగి నలిగిన హృదయాలతో దేవుడి ముందుకు వచ్చి ఉంటే వాళ్ళు మందసం లేకపోయినా సరే చిటికి నేలతో ఆట ఆడిచ్చిండే వాళ్ళని, ఇజ్రాయిల్ని చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎలా అయిపోయారంటే, మనం అనుకుంటాం కదా, అంటే వీళ్ళు నమ్ముండరు. యాక్చువల్గా పరిశుద్ధాత్మ ప్రేరణ ప్రకారం నేను చెప్తున్నానండి, వాళ్ళ జీవితాల్లో విగ్రహారాధన వచ్చేసింది. నమ్ముతారా మీరు విషయము? వాళ్ళు నమ్మరు. మమ్మల్ని విగ్రహారాధికులు అంటూ పోయింది, మేము ఎక్కడ చేస్తున్నాం విగ్రహం? ఏమండి, ఎప్పుడైతే మందసానికి దేవుడికి ఇవ్వాల్సిన విలువని వాళ్ళు ఇచ్చేశారు అంటే
అది విగ్రహమే, అది విగ్రహమే. మన లైఫ్లో కూడా దేవుడికి ఇవ్వాల్సిన చోటుని దేనికి ఇచ్చినా సరే అండి, అది విగ్రహమే. దేవుడు ఒప్పుకోడు దానికి. మీరు నమ్ముతారా? ఇది ఎంత ఇంపార్టెంట్ అండి మనకి, చాలా ఇంపార్టెంట్ కదా. దీన్ని కూడా మనం పూజించకూడదు. ఇది ఒక వస్తువు, ఒక ఫ్యాక్టరీలో చేయబడినటువంటి వస్తువు. దీంట్లో రాయబడింది దేవుని వాక్యం. రాసిన ఆయన్ని ఆరాధించాలి మనం, దీన్ని కాదు. మీకు తెలుసా, కొన్ని మతాలు మన భారతదేశంలో ఉన్నాయి. వాళ్ళ గ్రంథాలని పూజిస్తారు. ఆ గ్రంథాలని పరుపేసి, నేను చెప్పేది ఎగతాళి కాదు, నిజం, పరుపేసి ఆ పరుపు మీద గ్రంథం పెట్టి ఆ గ్రంథానికి ఇసనకర్రలు పెట్టి ఇసురుతుంటారు. నేను కూడా పోయి వచ్చేదానికి ఏం జరుగుతుందని చూసా, మా ఫ్రెండ్ ఉంటే. ఏమండి, దేవుడు ఈరోజు మన హృదయాల్ని గమనిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. మనం ఎవరికి విలువిస్తున్నాం? మనకి విజయాన్ని తెచ్చేది ఇలాంటి వస్తువులు కాదండి. దేవుని నిజమైన సన్నిధి మన లైఫ్లో ఉంటే మనకి విజయము తథ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు చూడాలి. సామ్యూయేలు, అది మొదటి సమూయేలు గ్రంథము 4:5 ఒక మాట ఉంటుంది చూడండి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వని నిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. ఎంత గొప్ప ఆరాధన అది! కేరింతలు కొట్టారు మందసం వచ్చేసిందని చెప్పేసి. ఏమండి, మనం పాటించే ఆచారాలు, మనం పాటించే మనకి ఇష్టమైనటువంటి చిహ్నాలు, వాటిని చూసి కాదు మనం కేరింతలు కొట్టాల్సింది. దేవుని నిజమైన సన్నిధి మన జీవితాల్లో ఉన్నప్పుడు దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. కాబట్టి ఎటువంటి షౌట్ అది! ఏదో శత్రువులు కూడా మాట్లాడుకున్నారు షౌట్ గురించి, అమ్మో ఏమో జరిగిపోతుందని చెప్పేసి. వాళ్ళు భయపడ్డారా లేదా? భయపడ్డారు. వాళ్ళు భయం పడినా కూడా గెలిచారు. కారణం ఏంటి తెలుసా? ఉండాల్సినట్టు వీళ్ళతో లేడు, ఇంకేమైనా చేయొచ్చు. ప్రైజ్ ద లార్డ్. సో దేవుని మందసం ఉన్నప్పటికీ వాళ్ళు ఓడిపోయినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఇదే పని సౌలు చేశాడు. ఈ పని అంటే వీళ్ళు ఏమనుకున్నారు? మందసాన్ని తేగానే ఏదో పెద్ద ఘనకార్యం చేసేస్తున్నట్టు అనుకున్నారు. మందసాన్ని తేగానే వీళ్ళు ఏమనుకున్నారు? దేవుడు సన్నిధి, దేవుడు వచ్చేసాడు మన మధ్యకి అని అనుకున్నారు. అంటే ఏదో దైవ కార్యం చేశాము అన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకి. ఏమండి, మన ఫీలింగ్స్తో మనకు విజయాలు రావు. నిజంగా దేవుని సన్నిధి మన మధ్య ఉందా లేదని చెక్ చేసుకోవాల్సిన అవసరం మనకుంది. ఓకే, సౌలు కూడా ఇలాగే అనుకున్నాడు, ఏదో పెద్ద ఘనకార్యం చేసేస్తున్నట్టు. ఎప్పుడు? బలి ఇచ్చినప్పుడు. మీరు చెప్పండి, ఏమంటే దేవుడికి బలియాగం ఇవ్వడం తప్ప ఒప్ప? కరెక్ట్, మంచిదే కదా. ఆయనకి స్తుతులు ఆరాధన చేస్తున్నట్టు. అంటే దైవకార్యం చేస్తున్నాను అనుకున్నాడు సౌలు. దేవుడికి ఏదో ఫేవర్ చేస్తున్నాను, దేవుడికి ఏదో లబ్ధి చేకూరుస్తున్నాను, దేవుడికి ఏదో మంచి చేసేస్తున్నాను అనుకున్నాడు సౌలు. అయితే అక్కడ జరిగిందేంటి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 13:8. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూసి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. సో ఈయన విశ్వాసంతో చేశాడా, అవిశ్వాసంతో చేశాడు ఈ పని? ఇది ఇంపార్టెంట్. భయంతో చేశాడు. జనాలు వెళ్ళిపోతున్నారు, అక్కడ శత్రువులు వచ్చేస్తున్నారు, హడావుడి. భక్తిగా చేయలే, భయం, ఏదో టెన్షన్. కానీ ఏమనుకున్నాడు ఈయన? నేను దైవ కార్యం చేస్తున్నాను, నేను ఆరాధన చేస్తున్నాను, నేను దేవుడికి బలిని అర్పిస్తున్నాను. కానీ సౌలు ఓడిపోయినట్టే, అక్కడ ఓడిపోయాడు. ఘోరమైన ఓటమి. తన కింగ్షిప్ పోగొట్టుకున్నాడు, తన రాజ్యాధికారము పోగొట్టుకున్నాడు, ఊడిపోయాడు. ఓకే,
అలాగే ఈ సౌలు చేసిన ఇంకొక తప్పుని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమయాలు 15-17 ఏం జరిగిందో తెలుసు కదా మీకు. ఇక్కడ శత్రువుల మీద పోయి దండెత్తి, అరే బాబు నువ్వు ఎవరిని వదిలిపెట్టకూడదు, అక్కడ మొత్తము ఖతం చేసిరా. ఏంది ఏంది చేశారా వీళ్ళు? గొప్పలకి పోయి అక్కడ కూడా చూడండి, చూడండి మనము అన్నింటినీ సమర్థించుకుంటాం. మనం ఏదో ఒక మేకప్ వేసి దానికి సమర్థించుకుంటాం. మన విశ్వాసుల బుద్ధి అలాంటిది. ఈ సౌలు బుద్ధి భలే ఉంటుంది మనకి. దావీదు బుద్ధి రావాలి యాక్చువల్గా మనకి, కానీ సౌలు బుద్ధులు భలే ఉంటాయి మనకి. ఓకే, సౌలు ఏమనుకున్నాడు అక్కడ? మంచి తీసుకొస్తే దేవుడికి, మనం ఏం డైలాగులు కొడతాం కదా, దేవుడికి అర్పిస్తాం. ఏమన్నా ఉద్దేశం కరెక్టేనా? ఉద్దేశం మంచిదే, దేవుడికి. కానీ దేవుడు చెప్పాడా? అంటే దేవుడు నువ్వు ఇది చెయ్యరా అని చెప్తే దాన్ని చేయాల్సింది పోయి ఈయన సొంత జ్ఞానం ఉపయోగించి దేవుడిని సంతోషపెట్టాలనుకుంటున్నాడు. ఏమంటే దేవుడు చెప్పిన దానికి విధేయత చూపడం కన్నా కూడా ఇంకేది ఆయన్ని సంతోషపరచలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన సొంత తెలివి ఉపయోగించుకుంటుంటాం. ఓకే, అవేదో తీసుకొచ్చాడు బలియాగాలకి. ఇంకొకటి శత్రువుని తీసుకురమ్మన్నాడా? దానికి కూడా ఆయనకి సమర్థన ఉంది, కారణం ఉంది. ఏంటి? చూపించాలంట అందరికీ. ఇదిగో ఎందుకంటే జనాలు చెప్పుకోవచ్చు కదా, వీడు సంపలేదు, ఏం లేదులే, పారిపోయాడు, ఆడ తరిమేశారు, చంపే శక్తి వాళ్ళ దగ్గరికి ఎక్కడ ఉంది. కాబట్టి అందరికి చూపించాలా, ఇదిగో మా శత్రువు ఈయన, మేము తీసుకొచ్చామని. అంటే గొప్పలు మేమేమి సాధించుకొచ్చాం. దేవుడు చెప్పాడా నీకు? ఏమని ఇటువంటి తెలివిని బల ఆలోచిస్తాం మనం. సౌలు అనుకున్నట్టుగానే మనం కూడా చాలాసార్లు అనుకుంటుంటాం, ఏదో దైవకార్యం చేస్తున్నాం, మనం దైవకార్యం చేస్తున్నాము, మందసం తెచ్చుకున్నాము, దేవుని సన్నిధిని తెచ్చేసుకున్నాము, ఊహించుకుంటుంటాం. కానీ ఇక్కడ ఆయన సౌలు చేయాల్సిందేంటి? దేవుడు ఏం చెప్పాడో దానికి విధేయత చూపించాల్సిన అవసరత సౌలుకు ఉంది. కానీ అది చేశాడా? చేయలే. తన సొంత బుద్ధి ఉపయోగించుకున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమైంది, దేవుడు మనకి విజయం ఇవ్వాలి అంటే ఆయన సన్నిధి మనతో ఉండాలి. సౌలుని ఎందుకు వదిలిపోయింది సన్నిధి? అవిధేయత. మందసం వచ్చినా వీళ్ళ మధ్య ఎందుకు సన్నిధి లేదు? వీళ్ళ అవిధేయత, వీళ్ళ పాపము. మందసం సముఖంలో ఆరాధించే, స్తుతులు అర్పించే ఆ యాజకులు కూడా అలా తయారైపోయారు, అవిధేయత. కాబట్టి దేవుడు కోరుకునేది ఆయన సన్నిధి. ఆయన సన్నిధితోనే మనకు నిజమైనటువంటి విజయము వస్తుంది. ఓకే, ఇక్కడ కారణాలు ఉంటాయి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతిగా యెహోవాకు మొరుకుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణం విడిచి అచ్చటికి పోవచ్చుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోఫ్ని, ఫినెహెసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. అలాగే 2:12 ఉంటుంది, 2వ అధ్యాయం 12లో ఏలీ కుమారులు యెహోవాను ఎరుగుని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఇప్పుడు అర్థమవుతుందండి ఎందుకు మందసం వచ్చినా వీళ్ళకి అపజయం వచ్చిందని. దుర్మార్గులు అయిపోయారు వాళ్ళు. యాజకులు కూడా, అంటే పాపం వాళ్ళ జీవితంలో ఉంది. ఓకే, సో ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం. మీకు గుర్తుందా? ఈ మందసం ఈ ఫిలిష్తీయులు అప్పుడు తీసుకెళ్ళిపోయి వాళ్ళ దేవాలయంలో పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. తర్వాత భయపడిపోయి వాళ్ళు దాన్ని తీసుకొచ్చి బార్డర్లో వదిలేశారు. ఎప్పటి నుంచో దావీదుకి కోరిక, ఎప్పుడైనా ఆ మందసాన్ని మనము మన పట్టణంలోకి తీసుకురావాలి అని. ఆయన రాజు అయిన తర్వాత ప్లాన్ వేసి దాన్ని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన విధానం తెలుసా? అక్కడ ఒక యాక్సిడెంట్ చిన్న యాక్సిడెంట్ అది.
ఆయన ఎలా తెచ్చారు? బండి, ఎద్దులు, కొత్త బండి అంటే అది రాసి ఉంది, కొత్త బండి, యూజ్డ్ బండి కాదు, ఓకే, సెకండ్ హ్యాండ్ కాదు, కొత్త బండి దానికోసం తయారు చేసి, రాజు కదా దావీదు, మరి ఎంత ఆర్భాటంగా ఉండాలి. ఆ విధంగా ఆర్భాటాలతోటి ఆరాధిస్తూ స్తుతిస్తూ దావీదు డ్యాన్స్ చేస్తూ మొత్తానికి దాన్ని తీసుకొచ్చాడు. చిన్న యాక్సిడెంట్ జరిగింది, ఆ బండి ఉరిగిపోయింది. ఆ తర్వాత చెయ్యి ఒక ఆయన లేచి మళ్ళీ అంటాడు, ఆపాడు అనమాట. మనకు ఒకసారి అనిపిస్తే ఇందులో తప్పే ఉంది అని. తప్పే అంటారు, అసలు నేను ఈ పని చేయమన్నానా, ఈ పని చేయమన్నానా? ఇది దేవుడు అడిగేది. ఇది విధానమేనా, మీరు తీసుకొచ్చే విధానమేనా? అప్పుడు వెలిగింది దావీదికి, ఒరే 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 అని అప్పుడు మీటింగ్ పెట్టి, అప్పుడు మళ్ళీ ధర్మశాస్త్రాన్ని చెక్ చేసి మందసాన్ని ఎలా తీసుకురావాలి అప్పుడు ప్లాన్ చేసి దాన్ని తీసుకురావాల్సిన విధానంలో యాజకుల ద్వారా తీసుకురావడము జరిగింది. సో మనం కూడా చాలాసార్లు దావీదులాగా ప్లాన్ చేస్తుంటాం. మన సొంత ప్లాన్లు, మన సొంత తెలివి ఉపయోగించి మన అపజయాన్ని కొని తెచ్చుకుంటాం. ఇది అపజయమా కదా దావీదుకి? మంచి చేసినట్టు అనిపిస్తుంది కదా. అక్కడ కొత్త బండి అంట. ఏమండి, మన తెలివి కాదు, ఆయన ఏం చెప్పాడు అది చేయాలి మనం. ఇది ఇంపార్టెంట్. అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా దేవుని సన్నిధి మనతోనే ఉంటుంది. ఎప్పుడైతే మనం అవిధేయత చూపిస్తామో దేవుడు మనల్ని విడిచిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, మొదటి సమూయేలు 15:22 ఒక మాట ఉంది. ఇదే వాక్యం రాసినట్టు చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులు అర్పించు, ఇది ఇంపార్టెంట్, హైలైట్. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొరువు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. అందరం చెప్దాం ఈ మాట, ఈ లాస్ట్ మాట చెప్తాం, అందరం చెప్దామండి. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. పక్కన తిరిగి ఆమెన్ చెప్పండి. ఆమెన్, తదాస్తు. ఇలా జరగాలి. ఇది మన లైఫ్లో జరగాలి. ఇలా చేస్తే ఏ అపజయం మన దగ్గర కూడా రాదు. కాబట్టి మనకి విజయం ఇచ్చేది నిజమైన దేవుని సన్నిధి మాత్రమే. ఈ యొక్క మత చిహ్నాలు, మనం మట్టుకున్న మతాచారాలు, లాంఛనాలు ఇవి కాదండి, సాంప్రదాయాలు ఇవి కాదు మనకు విజయాన్ని ఇచ్చేది. కానీ ఎందుకు దేవుడు ఈ కొత్త సంవత్సరం కొత్త విషయాలు మాట్లాడుతున్నాడంటే, మనము జాగ్రత్తగా మన సొంత తెలివి మీద ఆధారపడకుండా జాగ్రత్తగా ఆయన చెప్పింది చేసుకుంటూ మనం 2026లో పయనిస్తే డిసెంబర్ రానికి ప్రతి ఒక్కరూ జబర్దస్త్ సాక్ష్యాలు చెప్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకటే ఒక టర్నింగ్ పాయింట్ ఇక్కడ, ఆయన చెప్పింది చేయడం. మన సొంత తెలివి ప్రకారం కాదు. ఆయన చెప్పింది ఒక్కొక్కసారి మనకి అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన చెప్పాడు అని అర్థమై చాలు మనకి. తూచా తప్పకుండా దానికి మనము లోబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఓకే, యేసు ప్రభు కూడా మనలాంటి వాళ్ళ గురించి ఒక మాట చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 15:8 ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 15:8 వాక్యం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే ఈ ప్రజలకు చెప్పాలంటే ఏంది? ఈ ప్రజలు వాళ్ళు పెట్టుకున్న ఆచారాలు, వాళ్ళు పెట్టుకున్నటువంటి కొన్ని లాంఛనాలు, కొన్ని చిహ్నాలు, గుర్తులు, మతాచారాలతోటి నన్ను ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. ఇటువంటి జీవితాల్లో విజయం రాదండి. నువ్వు ఎంతైనా చెయ్యి, విజయాలు రాదు. కానీ ఇలాంటి పాటిస్తున్నప్పుడు పక్కన వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇంతకన్నా భక్తురాలు లేరమ్మా, లేరమ్మా. నిజమాది? దేవుడి దృష్టిలో ఆలోచించుకోవాలి మనం. నేను దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాను ప్రశ్నించు. ఏమండి, 2026 ఒకటే మనం పెట్టుకుందాం. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? లెట్ us నాట్ గెట్ క్యారీడ్ అవే బై ద అప్రిషియేషన్ ఆఫ్ ద పీపుల్. మరి మన లోకం పొగడ్తలను బట్టి
సంఘంలో నిన్ను ఎవరు ఎంత పొగిడినా వాడిని మోసపోకు. దేవుడు ఏమనుకుంటున్నాడు, నాన్ను బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు, ఇది ఒక్కటి ఆలోచించుకుంటూ మనం స్టెప్పులు వేస్తే మన విజయాన్ని ఎవ్వడు ఆపలేడు. హల్లెలూయా. ఓకే, 15:9 కూడా చెప్పినాడు, ఒక మాట చెప్పినాడు, మనుష్యులు కల్పించిన, చదవండి, ఉపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చూసారా, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా. వ్యర్థమైన ఆరాధన అంటే ఏంటో తెలుసు? వ్యర్థమైందా? వ్యర్థమైన ఆరాధన అంటే, మళ్ళీ చదవండి, ముందు నుంచి చదవండి. వ్యర్థమైన ఆరాధన అంటే ఏంటి? మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించడమే వ్యర్థమైన ఆరాధన. మనం పెట్టుకున్నాం ఇవన్నీ. ఏమండి, ఏ మంచి సంప్రదాయమైనా మంచిదే మనకి, మన కుటుంబాలకి మంచి. చక్కనిగా కొన్ని కుటుంబాలను చూస్తుంటాను నేను, చక్కని ఆచారాలు పెట్టుకుంటారు, మంచి ఆచారాలు అవి, వాళ్ళ రిలేషన్షిప్ని బలపరిచే ఆచారాలు. ఒకసారి మా బంధువులు ఒకరు, నాకు మా మదర్ చనిపోతే, అప్పుడు క్రైస్తవులం అయిపోయాం మేము, క్రైస్తవులమే. ఓకే, సో ఇవన్నీ నాకు అసలు కేరే లేదనమాట. ఇవంతా వాళ్ళు కూడా క్రైస్తవులే. నన్ను పిలిచిన వాళ్ళు పిలిచి బట్టలు పెట్టారు. నేను అన్నాను, ఇది తప్పు కదా అన్నా. మిడిమిడి జ్ఞానం అంటలా అట్టుంటారు, కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన నాలాగే ఉంటారు, అన్నీ తప్పే, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని. అప్పుడు ఆయన అంకుల్ కూర్చోబెట్టి లెక్చర్ ఇచ్చాడు నాకు, జాగ్రత్త, నువ్వు కొత్తగా వచ్చావు, ఇలాంటివన్నీ తప్పులు కనిపిస్తే నీకు, ఏ ఆచారమైనా ఏ సంప్రదాయమైనా మన బంధాన్ని మెరుగుపరిస్తే దాన్ని ఫాలో అవ్వచ్చు, దాంట్లో తప్పేముంది? దాంట్లో మీ మదర్ చనిపోయారు, నిన్ను మేము ఆదరించాలనుకున్నాం, పిలిచాము, బట్టలు పెట్టాము, తప్పులేదు నాన్న అన్నాడు. అప్పుడు వెలిగింది నాకు, ఇవన్నీ మంచివేనండి, కానీ కొన్ని ఆచారాలు కొన్ని మనల్ని దేవునికి దూరం చేస్తాయి. వాటి గురించి యేసుప్రభు మాట్లాడుతున్నాడు, వాటి గురించి యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఇవి మనకి విజయాన్ని తేలేవు, దేవుని సన్నిధిని దూరం చేస్తాయి. కాబట్టి యేసుప్రభు యొక్క మాటల్ని మనము గుర్తుపెట్టుకుందాం. ఓకే, మరి మధ్యలోకి వద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయమే 1 నుంచి 6 వరకు చదువుదాం ఎవరన్నా. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు నద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకైన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగును అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు ఈ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వాళ్ళు చేతులు కడుక్కోవడం లేదంట. చేతులు కడుక్కోలేదని నాకు ఒక అనుభవం గుర్తొస్తుంది. నేను ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఎక్కువగా మేము డీజిల్లో వర్క్ చేసేవాళ్ళం. జనరేటర్స్ డిపార్ట్మెంట్ నాది, ఎక్కువ డీజిల్. అది మాది అంతా గిల్డింగ్లు టెంట్ వేసుకుంటాం. టెంట్ వేసి ఎక్కడ వేస్తే అక్కడ టెంట్ వేసుకుంటాం. అక్కడ మేము ఒక్కసారి సోపులు ఉండవు, భోజనం వచ్చేస్తుంది, భోజనం తినాలా, ఏం చేయాలా? మా ఇన్ఛార్జ్ చెప్పేవాడు, ఏయ్ తుమ్ జా ఉదర్. ఎక్కడికి సార్ అంటే, ఆ ఇసుక ఉంటుంది చూడు, ఇసుక రుద్దుకో. మీరు నమ్మరు, ఒక్కొక్క ముద్ద తింటుంటే డీజిల్ తిన్నట్టే ఉండేది. మేము భయపడిపోయాం స్టార్టింగ్లో. సార్ ఏంది సార్ ఇది అంటే, జో అందరు జాయిగా బాహర్ జాయిగా అయినా డర్నా మత్ ఎవడైనా, నువ్వేం భయపడద్దు, మేము చేరినప్పటి నుంచి ఇది తింటున్నాం. దొరకవు, ఒకసారి సోపులు దొరకవు బాబు, అంతే, ఇసుకతో రుద్దడం తినేయడం. నాకు ఇది చదివినప్పుడు గుర్తొస్తుంటుంది. వీళ్ళకి అది పట్టింపు వచ్చేసింది. నీ శిష్యులు చేతులు కొనుక్కోట్లేదు, కాళ్ళు కొనుక్కోట్లేదు. యేసు ప్రభుడు ఎక్కడ వేసాడు అక్కడ వేసాడు బాణం వీళ్ళకి. సరే, ఇది బాగానే ఉంది, మీరేం చేస్తున్నారు? వీళ్ళు ఒక ఆచారం పెట్టుకున్నారు. ఏం ఆచారం అంటే, పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయాలంటే మనం
వాళ్ళకి మనం అన్నీ ఇవ్వాలి కదండి, వాళ్ళని చక్కగా చూసుకోవాలి కదా. ఒక్కటి చేస్తే ఎన్ని చేయని అవసరం నువ్వు. ఏంటది? వీళ్ళు పెట్టుకున్న ఆచారం అది. ఏంటది? నాయనో నీకు అది ఇస్తా అని చెప్పినప్పుడు నేనా, ఇప్పుడు లేదు నాయన, అదే దేవుడికి ఇచ్చేసినానా. దేవుడికి ఇలా దెయ్యానికి ఇలా అటు చెప్తే చాలు అంట. ఆ ఒక్క మాట అంటే చాలు. సో నాలాంటి నాలాంటి కదలే, మీలాంటి అమాయకులు పోయారు అనుకోండి వాళ్ళ దగ్గరికి, మీకు చెప్తారనమాట. మీరేమంటారంటే, సో అట్టేం లేదు సార్, నేను ఇవ్వగలను సార్, మా నాయనకి ఇచ్చేయచ్చు సార్ అంటే, ఆ మాట చెప్పకు నువ్వు, ఈ మాట చెప్పు చాలు. ఏ మాట? దేవార్పితం చెప్పి. ఈ విధంగా నేర్పిస్తున్నారు వీళ్ళకి శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు. అది ఒక ట్రెడిషన్ పెట్టుకుని అది అడుగుతున్నాడు దేవుడు. ఏం ఆచారాలు మీవి అంటే చూసారండి. అంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారా లేదా వీళ్ళు? నెరవేర్పు లేదు. దేవుని సంతోషపెడుతున్నారా? లేదు. కారణము ఆచారం, మన సొంత తెలివి, మన సొంత ఫిలాసఫీ, మన సొంత వేదాంతం. కాబట్టి దేవుని సన్నిధి ఉంటుందా వీళ్ళ జీవితంలో? ఉండదు. దేవుడు ఉండడు, ఆచారం ఉంటుంది. అక్కడ వాళ్ళు చేసిన తప్పదే. దేవుణ్ణి స్వయాన వాళ్ళ మధ్యలో పెట్టుకోవాల్సింది పోయి, వాళ్ళు ఎప్పుడైతే విరిగి నలిగిన మనసుతో ఒప్పుకొని, పాపాలు ఒప్పుకొని దేవుని పిలిచి ఉంటే గంభీరంగా వాళ్ళ మధ్యకి వచ్చి ఉండేవాడు దేవుడు ఆత్మ. అది చేయలే వీళ్ళు, అది చేతకాల వీళ్ళకి. ఆచారం పెట్టుకున్నారు. మందసం వచ్చేసి దేవుడు వచ్చేసినట్టే. ఓకే, సో మనము కొన్ని చూసుకుందామండి. ఈ లైఫ్లో మనము చాలా చేస్తుంటాం అట్లా. అంటే ఏదో చేసేసి, దేవుడి పేరుతో ఏదో చేసేసి దేవుడు మన మధ్య ఉన్నాడు అనుకుంటాం. ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, చెక్ చేసుకుందాం. మనం చేసే వాటిలో దేవుడు మన మధ్య ఉన్నాడా? నేను విశ్వాసంలో వచ్చిన కొత్తల్లో నేను బ్యాప్టిజం తీసేసుకున్నాను. మా స్నేహితులకు ఒక లెటర్ రాశా. ఇలా 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 అంటే నా భయం ఏంటంటే, మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ సినిమా పాటలు పాడమంటారేమో, నన్ను అడగొద్దురా మీరు అని చెప్పడానికి చెప్పా. అరే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, బాప్టిజం కూడా తీసేసుకున్నాను అంటే వాడు ఉత్తరం రాశాడు నాకు. నా డియరెస్ట్ ఫ్రెండ్ వాడు. ఏమని రాశాడు తెలుసా? ఓ కంగ్రాచులేషన్స్, ఇప్పుడు మధు మాథ్యూ అవుతాడా? మధుబాబు మాథ్యూ అయిపోతాడా అంటే వాడు అర్థమైందండి, పేరు మార్చుకుంటాడు. పేరు మార్చుకుంటాడు. ఏమంటే మాథ్యూ అయిపోయిన తర్వాత సాల్వేషన్ వచ్చేస్తుంది నాకు? మాథ్యూ అని పేరు మార్చుకొని రక్షణ వచ్చేస్తుందా? రావు. ఏమండి, ఇది ఒక ఆచారం మన మధ్య. నేను దీనికి వ్యతిరేకం కాదని ఏమనుకోకండి. రేపు మళ్ళీ గుసగుసలు చెప్పుకోకండి. మీరు పేర్లు మార్చుకోవడంలో నేనేమి అగెన్స్ట్ కాదు, మార్చుకోండి. ఓకే, కానీ పేరు మార్చుకున్నంత మాత్రం నువ్వు విశ్వాసం అయిపోవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఏదో అనుకుంటాం మనం, ఇలాంటి కార్యం చేసి నేను దైవ కార్యము చేసేస్తున్నాను. యథార్థమైనటువంటి దేవుని సన్నిధి మాత్రమే నీకు విజయాన్ని ఇవ్వగలదు. ఒక ఆయన చెప్తున్నాడు, ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్తే ఆయన ఫోటో తీసుకొచ్చుకున్నాడు దాన్ని, ఆ సీన్ని. ఏంటంటే వాళ్ళ గోడలకి ఒక్క సందు కూడా లేదంట. గోడలకి చిన్న ఇల్లు అంటది, అసలు గోడే కనపడడం లేదంట. ఏంటంటే అన్ని వాక్యాలే. ఆ వాక్యాలు పెట్టుకొని వాళ్ళు ఫీల్ అవుతున్నారంట. దేవుడు అడిగాడంట, సార్ మీ ఫ్యామిలీ ఫోటోలు పెట్టుకోలేదు సార్ అని అంటే, అమ్మమ్మమ్మ దేవుడు ఆత్మతో నిండిపోవాలా. ఈయన వెళ్ళిందే వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి వెళ్ళాడు ఆ ఇంటికి. వాళ్ళకు తగువులు అంట, వాళ్ళ మధ్యలో గొడవలు అవి పరిష్కరించడానికి ఆయన పిలిచారు సలహాదారుడిగా. ఏమంటే దేవుని సన్నిధి అంతగా ఉంటుందా? ఆ గొడవలు ఉంటాయా? ఈయన నవ్వు వచ్చిందంటే ఈయనకి. అన్నాడంటే ఊరినే, మీ ఫ్యామిలీ ఫొటోస్ లేవండి, పిల్లలు మీ ఇద్దరు ఫోటోలు లేవంటే చెప్తున్నా అంట. అమ్మమ్మమ్మ దేవుని వాక్యాలండి, దేవుని నిండిపోవాలా, దేవుని సన్నిధితో నిండిపోవాలి. ఏమంటే వాక్యాలు బోర్డులు పెట్టుకున్నంత మాత్రం దేవుని సన్నిధి రాదు. దేవుని సన్నిధి నీ ఇంట్లో, నా ఇంట్లో ఉండాలంటే ఇక్కడ ఉండాలా. ఈ ఫోటో బాగుండాలా. ఈ ఫోటో బాగుంటే దేవుని సన్నిధి ఆటోమేటిక్గా వస్తుంది. ప్రైజ్ ద లార్డ్.
సో ఇలా అనుకోని కూడా మనం అనుకుంటాము ఏదో దైవ కార్యం చేసేస్తున్నాము, దేవుడి సన్నిధి మన మధ్యలో ఉంటాడనుకుంటామండి. కాదు. ఓకే. సో నేను మళ్ళీ కొన్ని సున్నితమైన విషయాలను టచ్ చేస్తుంటాను, మీరు ఫీల్ అవ్వద్దు. ఎవరిని నేను మనసులో పెట్టుకుని మాట్లాడడం లేదు. గొప్ప 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 పెద్ద కెథడ్రల్స్ అంటారు తెలుసా? కెథడ్రల్స్, పెద్ద చర్చెస్. ఆ చర్చెస్లో పెళ్లి చేసుకుని చాలా చాలా సంబరపడిపోతాం. ఒక్కోసారి మనం సంబరపడిపోతాం. ఓకే. కానీ ఆ యొక్క కుటుంబాలకు వెళ్తే గందరగోళంగా ఉంటుంది. అంటే పెద్ద చర్చలు చేసుకుంటే మాత్రం బాగుంటావు నువ్వు? నీ మ్యారేజ్ నిలబెట్టేది పెద్ద చర్చా లేకపోతే దేవుని సన్నిధా? దేవుని సన్నిధి. ఓకే. సో దేవుని సన్నిధి అండి మనకి విజయాన్ని తెచ్చేది. ఇంకొకటి, కొంతమంది విశ్వాసులు సాక్ష్యం చెప్తుంటారు, బ్రదర్ ఎక్కడికి పోతారు బ్రదర్ మీ సహవాసానికి? బ్రదర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ చర్చే, పెద్ద చర్చే. అంటే పెద్ద చర్చికి పోతే ఎదిగిపోతున్నట్ట. కొంతమంది చెప్తారు, నేను ఒక అంకుల్ చెప్తుంటే విన్నా నేను, ఆయన ఇజ్రాయెల్కి వెళ్దాం అనుకుంటున్నాడంట. నాకు ఉంది అప్పటి నుంచి కోరిక, ఇంతవరకు పోలా ప్రార్థిస్తున్నాం పోవాలని. ఆయన ఎందుకు వెళ్ళాలనుకున్నాడు తెలుసా ఇజ్రాయెల్కి? నేను అసలు నిజంగా ఉలిక్కిపడ్డా నేను, అమ్మో ఈ కోరికలు కూడా ఉంటాయా అని. ఏందంటే ఆయన ఆల్రెడీ ఒక సంఘానికి పెద్ద అండి. ఆయన ఒక సంఘానికి పెద్ద, రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు నేను కలిసినప్పుడు. ఎందుకు ఇజ్రాయెల్కి పోవాలనుకుంటే ఆయన బాప్తిజం తీసుకోవాలంట ఇజ్రాయెల్లో. ఇజ్రాయెల్లో యేసుక్రీస్తు తీసుకున్న చోట బాప్తిజం తీసుకోవాలంట. నేను అమాయకంగా అడిగా, ఏమన్నా డిఫరెన్స్ ఉంటుంది అంకుల్ అన్న. అది వేరు కదా అన్నాడు. ఇంకా నాలో కోపం వచ్చేసింది నాకు. అంకుల్ సరే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు వెళ్తారు, మరి ఆ పరిశుద్ధమైన బాప్తిజం తీసుకోవాలంటే అందరి దగ్గర డబ్బులు ఉండాలి కదా అంకుల్, మరి వాళ్ళ పరిస్థితి ఏంది అంకుల్ అన్న. అట్ట కాదు బ్రదర్, నేనైతే అది నేను నమ్ముతాను బ్రదర్, నువ్వు దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక ఏమైనా నమ్ముతావు నువ్వు. ఓకే అండి. సో ఇటువంటి ఆలోచనలు కూడా ఉన్నవాళ్ళు మన మధ్య ఉన్నారు. ఓకే. సో చాలా ఉన్నాయి మన మన సంఘంలో మనం చేసే కొన్ని పనులు. అంటే నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, మళ్ళీ క్రిటిసైజ్ చేయట్లేదండి. చెక్ చేసుకోవాలి, మనం చెక్ చేసుకోవాలి. దశమ భాగాలు రెగ్యులర్గా ఇస్తున్నాను నేను, అంతా బాగుంది. ప్రతి మీటింగ్కి నేను వెళ్తాను, అంతా బాగుంది. ఓకే. సో మీకు తెలుసా, చాలామంది అనుకుంటుంటాం, నేను అనుకునేవాడిని, నేను ప్రతి సండే నేను డానియల్ జార్జ్ ఢిల్లీ పాస్టర్ వాళ్ళ చర్చిలో ప్రతి సండే సాక్ష్యం చెప్పేవాడిని. నేను చెప్పాను కదా, సైకిల్ చైన్లు అయ్యే. అయినా కూడా చాలామంది ఎంకరేజ్ చేయబడ్డేవాళ్ళు. నేను అనుకునేవాడిని, దేవా నేను నిన్ను సాక్ష్యం చెప్తున్నాను కనుక నన్ను క్షేమంగా ఉంచయ్యా అని. చూడండి లంచం ఆయనకి, నువ్వు నన్ను క్షేమంగా ఉంచకపోతే నేను నెక్స్ట్ వీక్ నేను అంటే సాక్ష్యాలు చెప్పేస్తున్నాను కనుక, నేను సంఘంలో బాగా యాక్టివ్గా ఉంటున్నాను కనుక నాకు విజయమే విజయం. నో 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 పర్సనల్ కనెక్షన్ ఎట్టుంది నీకు దేవుడికి? పర్సనల్ ప్రజెన్స్ ఎట్లుంది నీ లైఫ్లో? ఆయన సన్నిధి ఎలా ఉంది? ఇది ఇంపార్టెంట్. అది యాక్చువల్గా మనకు విజయాన్ని ఇచ్చేది. ఓకే. సో ఇలాంటి చాలా ఉంటాయండి. ఒకసారి అంటే నేను ఒక సంఘానికి వెళ్తే ఆ సంఘంలో గెస్ట్ స్పీకర్ వచ్చారు. ఆ గెస్ట్ స్పీకర్ గారు ఆయన ఫుల్ అనాయింటింగ్లో భలే ఉంది, ఆయన ప్రీచింగ్ భలే ఉంది. అసలు మేమందరం చప్పట్టు కొడుతూ ఆనందిస్తున్నాం ఆయన ప్రీచింగ్లో. పరిశుద్ధాత్మ ఫ్లో అయిపోతుంది అనమాట. ఏమంటే పరిశుద్ధాత్మ ఫ్లో అయినంత మాత్రాన ఎక్కడ కట్టెలు దూలాలు తేలవని కాదు, అవి కూడా వస్తుంటాయి. మన సొంతవి కూడా వస్తాయిగా, రావండి? ఓకే. మన మనుషులం కదా, మన ఆలోచనలు కూడా వస్తుంటాయి. అంత ఉజ్జీవంగా ఉంది మీటింగ్, అంత ఉజ్జీవంగా ఉంది ప్రీచింగ్. టపక్కుమని ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? యాక్చువల్గా మనందరం తెల్లబట్టలు వేసుకోవాలి అన్నాడు. నేను జోక్ వేస్తున్నాడేమో అనుకున్నా. జోక్ కాదు, సీరియస్ అంట. సంఘంలో
సంఘానికి ఆరాధనకు వచ్చేటప్పుడు అందరూ తెల్లటి బట్టలు వేసుకోవాలంట. నేను వెంటనే పరిగెత్తి బయటికి వెళ్ళిపోదాం అనిపించింది నాకు. రంగులు ఇట్లా రంగుల వస్త్రధారణ ఉంది అక్కడ ఆ చర్చిలో. వాళ్ళు ఎట్లా ఫీల్ అయి ఉంటారండి? అంటే ఏం నమ్ముతున్నారు ఆయన? అనేసి మేమందరం అక్కడ కూర్చున్న మా గ్రూపు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఇది బాగలేదు ప్రభువా, ఇది ఒక్కటి బాగలేదు ప్రభువా. ఏం ప్రభువా ఆయన అసలు నీ ఆత్మ కింద ఉన్నాడు, నీ ఆత్మ ఆధీనంలో ఉన్నాడా లేకపోతే అన్నాడు. వెంటనే తరబడిపోతున్నాడు ఆయన. అంటున్నాడు. అర్థమైపోతుంది ఆయనకే నేను కొద్దిగా కంట్రోలు తప్పానని సొంత తెలివి చూపించానని. ఏమంటే కొన్ని సంఘాలు అలా ఉన్నాయి, నమ్ముతారు వాళ్ళు. నువ్వు తెల్ల వస్త్రాలు వేసుకుంటేనే ఉన్నాయి, నాకు తెలియదు యాక్చువల్గా ఉన్నాయంట. తెల్ల వస్త్రం వేసుకుంటే లోపలికి ఎంట్రన్స్ అంట వాళ్ళకి, లేకపోతే లేదు. ఇంకొకటి తెలుసా, నేను కూడా మొన్న ఆలోచిస్తున్నా, మనకు కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, అందరు తెల్లటి వస్త్రాలు వేసుకుంటే దగ్గర ఆడుతుంది కదా అని అనిపించింది మొన్న నాకు. ప్రభు బల్లకి ఈ మిగతా వారాలు ఏమైనా డ్రెస్సులు వేసుకున్నా పర్లేదు, కానీ ప్రభు బల్లకి మాత్రము ఆ ఒక్కరోజు మాత్రము తెల్లటి వస్త్రాలు వేసుకుంటే మీరు నా ఏమంటుందండి క్లీనింగ్ అంతే, పక్క క్లీన్ అయిపోయినట్టు మీరు. ఇవి కాదండి మనల్ని క్లీన్ చేసేది, ఇవి కాదు. దేవుని సన్నిధి, ఇక్కడ దేవుని సన్నిధి ఉంటే మనం క్లీన్, రియల్లీ క్లీన్. కాబట్టి ఇవన్నీ మనం మనుషులు పెట్టుకున్నవి, బైబిల్లో ఎక్కడా డైరెక్ట్ చెప్పబడలేదు ఇవన్నీ. కానీ అవి నిజంగా మనల్ని దేవుళ్ళు బలపరుస్తుంటే మనం పాటించవచ్చు అవన్నీ. ఎప్పుడైతే మనకు అపజయాలు తీసుకొస్తూ దేవునికి దూరం చేస్తున్న ఆచారాలు మనకు అవసరం లేదు. దేవుళ్ళు మనల్ని బలపరచని ఆచారాలు మనకి అవసరం లేదు. ఓకే, ఒకసారి ఎంతగా మనం మోసపోతుంటామంటే దేవుడు మనతో ఉన్నాడు అనుకుంటుంటాం, కానీ ఉండడు. సంసోను గుర్తున్నాడా? సంసోను గురించి ఒక మాట రాయబడింది చూడండి. న్యాయాధిపతులు 16:20 ఒక మాట ఉంటుంది చూడండి. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజమ్ము కొందును అనుకునను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. సంసోను జీవితంలో జరిగిందండి ఇది. దేవుడు రికార్డ్ చేసి పెట్టినాడు మన కోసంగా. దేవుడు ఉన్నాడా సంసోను లైఫ్లో? అప్పుడు ఆ టైంలో లేడు. ఆయన తెలుసా ఆ విషయము? దేవుడు తను విడిచిపోయాడని తెలుసా? తెలీదు. అలాగే మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉండొచ్చు, మనం పెట్టుకున్న కొన్ని ఏదో పద్ధతుల్లో ఆచారాల్లో పాటించుకుంటూ దేవుడు ఉన్నాడు అనుకుంటూ ఉండొచ్చు సంసోనులాగా. కానీ వాస్తవం ఏంటి? దేవుడు లేడండి. నిజమైన సన్నిధిని మనం పోగొట్టుకున్నామేమో గమనించుకుందాం. నిజమైన సన్నిధిని పోగొట్టుకోకుండా ఈ 2026లో జాగ్రత్త పడుతూ మనం ముందుకెళ్దాం. దేవుణ్ణి మాత్రమే కొలుద్దామండి. విగ్రహారాధన జోలికి మనం వెళ్ళొద్దు. విగ్రహారాధన అంటే ఏంటి? ఒక వస్తువని కాదు, దేవుడికి సంబంధించినటువంటి ఏవైనా సరే దేవుణ్ణి పక్కన పెట్టి వాటిని వెంబడిస్తే అది విగ్రహారాధనే అవుతుంది. ఒక విశ్వాసం అంటాడు, ఒక ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడంట. అమ్మా శిల్పమ్మ, చాలమ్మా, నేను విన్నాను నీ ప్రార్థన, విన్నాను, ఇది చెయ్యమ్మా, నేను చెప్పినట్టు చేసేయి అంటే శిల్పమ్మ అంటుందంట యేసు ప్రభుతోటి. ఎవరితోటి? యేసు ప్రభుతోటి అంటుంది. సరే తండ్రి, మా పాస్టర్ గారు చెప్తే చేస్తాను. పాస్టర్ గారి విగ్రహం అంటే యేసు ప్రభు చెప్పినా మా మదన్న చెప్తేనే నేను చేస్తా. ఇది విగ్రహం అండి. ఏ విగ్రహాలంటే మన జీవితంలో, విశ్వాసాల జీవితాల్లో దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడి పేరుతో నువ్వు ఏమి చేసినా, దేనికి ప్రాధాన్యత ఇచ్చినా అది విగ్రహమే. అది మర్చిపోకూడదు, మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, లాస్ట్కి వచ్చేద్దాం. మరి
దీంట్లో ఒక విషయము నేను చెప్పదలుచుకున్నానండి. ఏంటి ఆ విషయం అంటే, కొన్ని రెఫరెన్స్లు చూద్దాము. మరి నిజమైన దేవుని సన్నిధి ఎలా వస్తుంది? ఇప్పుడు మనం దేవుని సన్నిధి కోరుకుంటున్నాం కదా. నిజమైన దేవుని సన్నిధి మన జీవితంలో ఇంపార్టెంట్, అది అర్థమైపోయింది మనకి. ఎందుకంటే ఇంక ఏది మన జీవితంలో విజయాన్ని ఇవ్వలేవు. కేవలము దేవుని సన్నిధి కాదు, నిజమైన దేవుని సన్నిధి. పక్కన చెప్పండి, నిజమైన దేవుని సన్నిధి. డూప్లికేట్ దేవుని సన్నిధులు కాదు, డూప్లికేట్ దేవుని సన్నిధులు కాదు. ఏమండి ఇదేంటండి? బైబిల్ అంటే, దేవుని వాక్యం అంటే దేవుడే. ఇది పెట్టి దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, ఇది డూప్లికేట్ దేవుని సన్నిధి. తల కింద పెట్టుకొని దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. ఏమండి ఇది డూప్లికేట్ దేవుని సన్నిధి, ఒరిజినల్ కాదు. ఇలాంటి చాలా చేస్తుంటాం మనం, చాలా చేస్తుంటాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన దేవుని సన్నిధి కోరుకుందాం మనం 2026లో. సో ఆ దేవుని సన్నిధి ఎలా వస్తుంది? ఒక మాట మనందరికీ తెలిసిన మాట ఒకటి ఉంది, మత్తయి సువార్త 5:8. చాలా ఫేమస్ వర్డ్ ఇది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. దేవుని చూడడం అంటే ఏంటండి? దేవుని సన్నిధిని చూడటమే కదా. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎంటర్ అయినట్టే కదా. ఎవరు ఎంటర్ అవుతారు? హృదయ శుద్ధి గలవారు. ఇక్కడ ఒక గమనించాలి, హృదయ శుద్ధి గలవారు అంటే పర్ఫెక్ట్ అని కాదు. పక్కన చెప్పండి, హృదయ శుద్ధి అంటే పరిపూర్ణం కాదు, యథార్థంగా ఉండడం. యథార్థంగా ఉండడం దేవుని ముందు. కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు, యథార్థతకి పరిపూర్ణతకి కన్ఫ్యూజ్ అయిపోయి పర్ఫెక్ట్గా ఉండగా ట్రై చేస్తారు. ఏమన్నా మనం ఉండగలమా పర్ఫెక్ట్గా? ఏ మనిషి పర్ఫెక్ట్గా ఉండలేడు. అందుకే మనిషివాడు, అందుకే మానవ మాతృడు అంటారు. ఎంత పెద్ద సైంటిస్టులైనా, ఎంత పెద్ద జ్ఞానులైనా మిస్టేక్ చేస్తారా లేదా? చేస్తారు. ఏమండి మన పిఎస్ఎల్వి ఫెయిల్ అయిపోయింది. ఎటువంటి పిఎస్ఎల్వి అంటే తిరుగులేదు దానికి. ఏమండి పిఆర్ కోట పీపుల్ హ్యాపెన్, జరుగుతాయి, పొరపాటు జరుగుతాయి. అందుకనే పరిపూర్ణుడు కాలేడు మనిషి, అయితే యథార్థవంతుడు కాగలడు. యథార్థవంతుడు అనగానే మనకి దావీదు గుర్తొస్తాడు, నాకైతే గుర్తొస్తాడు. ఆయన అన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అంటే, నా హృదయానుసారుడు అంటే ఏంటండి? నా హృదయాన్ని తెలుసుకుని దాని ప్రకారము చేసేవాడు. నా హృదయాన్ని తెలుసుకుని బెత్షెబా దగ్గరికి వెళ్ళేవాడు. నా హృదయాన్ని తెలుసుకుని ఆమె భర్తని మర్డర్ చేసేవాడు. నవ్వుతారు ఏంటండి? జరగలేదు మరి. అయినా అన్నాడా దేవుడు? అన్నాడా లేదా? ఎందుకంటే నా హృదయాన్ని తెలుసుకుని తన తప్పుని ఒప్పుకునే విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడు. అందుకనే ఆయన అంటే నాకు ఇష్టం, దావీదంటే నాకు ఇష్టం అని ఈరోజు కూడా చెప్తాడు దేవుడు. నా హృదయానుసారుడు, నా హృదయాన్ని తెలుసుకుని పిల్లల్ని చెడగొట్టేవాడు. ఫెయిల్ అయ్యాడు లేదా దావీదు? పిల్లల పెంపకంలో ఫెయిల్ అయ్యాడు. చెప్పుకోవాలండి, ఇవన్నీ చెప్పుకోవాలి మనం. దావీదు నా హృదయానుసారుడైనంత మాత్రం అంత పరిపూర్ణంగా ఆయన మిస్టేక్స్ ఉన్నాయి ఆయనలో. అందుకే దేవుడు రాసి పెట్టాడు, ఒరే మీరు కన్ఫ్యూజ్ కాకండి, మనుషులే. సొలొమోను లాస్ట్లో ఏమయ్యాడు? జ్ఞాని, బహుజ్ఞాని. ఆయన గ్రంథం ఈరోజు కూడా చదువుకుంటాం మనం. ఏమయ్యాడు? దేవుడు చెప్తున్నాడు, తెలివి తక్కువలారా మోసపోబాకండి, మనుషులే. కాబట్టి పరిపూర్ణ అంటే హృదయ శుద్ధి అంటే ఇక్కడ మనం ఏమని చెప్పుకోవాలంటే పర్ఫెక్ట్ అని కాదు, యథార్థమైన మనసు. తప్పు చేస్తే ఒప్పుకోవడం. నేను చాలామంది చూస్తుంటాను లైఫ్లో, ఎంత యథార్థంగా ఉంటారంటే వాళ్ళు చిన్న పొరపాటు చేసిన అందరి ముందు ఒప్పేసుకుంటారండి. కొంతమంది అందరి ముందు ఒప్పేసుకుంటారు, ఎవరు ఏమనుకుంటారు ఏంటి ఏం పట్టించుకోరు. ఒకసారి సారీ చెప్తుంటే ఆ ఎదుట అంటుంది, ఎన్నిసార్లు చేస్తావు సారీ, ఎన్నిసార్లు చెప్తావు తప్పు చేసే సారీ చెప్పిదా. నాకు నవ్వు.
ఆమె అంటుంది, ఆమె పిత్రపోయి ఇంకేం చెప్పాలమ్మా, తప్పు చేసినాను కదా, తప్పు చేశాను, సారీ చెప్పాను. మళ్ళీ చేస్తావు తప్పు అంటే ఏమో నాకేం తెలుసు, చేస్తానేమో, తెలియక చేస్తా, అనుకోని చేయనమ్మా, తెలియక చేస్తాను, చేస్తే నేను తప్పు ఒప్పుకుంటా. ఏమండి, ఇది యథార్థమైన మనసు, పరిశుద్ధమైన మనసు, శుద్ధిగల మనస్సు. ఇది ఎక్కడైతే ఉంటుందో పుష్కలంగా దేవుని సన్నిధి ఉంటుంది అక్కడ. ప్రైజ్ ద లార్డ్. ఇది అలవాటు చేసుకుందాం. ఈ 2026లో దేవుని అడుగుదాం, దేవా నాకు యథార్థమైన మనసు దయచేయి, నీ హృదయాన్ని అనుసరించి నీ హృదయాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళే మనసు నాకు దయచేయి అని మనము దేవుణ్ణి అడుగుదాం. ఓకే, నేను ఇంకొక 2-3 వాక్యాలు చెప్పి ముగించేస్తాను. సో మనకి ఇంకా దేవుని సన్నిధిని మనం కాపాడుకోవాలంటే, అంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి అంటే, దేవుని సన్నిధి మన మధ్యకి రావాలి అంటే, ఇంకొక మాట మనం చదివాం కదా, 1 సమూయేలు 15:22 చదవండి, ఇంకొకసారి చదవండి దాన్ని. 1 సమూయేలు 15:22. దేవుని సన్నిధిలో మనం ఉండాలి, నిజమైన దేవుని సన్నిధి మనల్ని విడిపోకూడదు అని అనుకుని, అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అంటే అర్థం ఏంటి? ఆయన మాట మనం వింటూ ఉంటే ఆయన మనల్ని విడిచి పోడు, ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. ఆ రోజు ఇజ్రాయేల్ కూడా మందసం పక్కన పెట్టి ఆయన మాట విని వాళ్ళ తప్పులు ఒప్పుకొని ఉంటే వాళ్ళకి విజయము వచ్చి ఉండేది. అది నిజమైన సన్నిధి. కాబట్టి ఒకటి, మనము మంచి మనస్సాక్షి అంటే శుద్ధ హృదయము కలిగి ఉండడం వల్ల దేవుని సన్నిధిని మనము కలిగి ఉంటాము. రెండవది, మనము ఆయన మాటలు విధేయత చూపించడం వల్ల కూడా ఆయన సన్నిధిని మనము ఉంటాము. అలాగే ఇది ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్ విశ్వాసుల జీవితాలకి. ఏమండి, యేసు ప్రభు ఎవరి జీవితంలో అయితే ఉంటాడో వాళ్ళకి విజయమే విజయం. ఆమేన్. సో దేవుని సన్నిధిలో మనము బలంగా ఉండాలి, నిజమైన దేవుని సన్నిధి అనుభవించాలంటే ఇది ఫస్ట్ కండిషన్ అండి. యేసు ప్రభువుని మన రక్షకుడిగా అంగీకరించాలి. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అటువంటి అనుభవం లేకపోతే ఈరోజు నేను పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను చెప్తున్నానండి, దయచేసి మీ తప్పులు పాపములు దేవుని ముందు ఒప్పుకోండి, ఆయన్ని రక్షకుడిగా హృదయంలో అంగీకరించండి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అది చేయకుండా దేవుని సన్నిధి అంటే రాదు. ఒక మాట చదువుదాం చూడండి, ఒక వాక్యం, ఈ వాక్యం కోసం చెప్పాను నేను. 1 కొరింథీయుల పత్రిక 15:57. 1 కొరింథీయుల పత్రిక 15:57. ఆ 57 57. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చూడండి, మనకి జయం రావాలంటే దేవుని సన్నిధి. అవునా? దేవుని సన్నిధి ఎట్లా వస్తుందంటే ఇక్కడ యేసుక్రీస్తు మూలంగా. మనకు విజయం రావాలంటే మన జీవితంలో దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి రావాలంటే అది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు మూలముగా. సో ఇది ఫస్ట్ థింగ్ మనం చేయాలండి. దేవుని సన్నిధిని పుష్కలంగా అనుభవించి మన విజయవంతమైన జీవితాలు గడపాలి అంటే నంబర్ 1 స్టెప్, మొట్టమొదటి అడుగు, మన తప్పులు యేసుప్రభు ముందు ఒప్పుకొని ఆయన రక్షకుడిగా మనం ఎప్పుడైతే హృదయంలో నమ్ముతామో, అంగీకరిస్తామో, అప్పుడు ఈ యొక్క దేవుని సన్నిధి మన జీవితంలో వస్తుంది, విజయం మనకి వస్తుంది. ఓకే, అలాగే ఇంకొక లాస్ట్ మాట చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. మనం ఏమనుకున్నామండి ఇందాక? దేవుని సన్నిధే, నిజమైన దేవుని సన్నిధే మనకి విజయాన్ని తీసుకొస్తుంది. ఈ ఆచారాలు, మనం పెట్టుకున్న చిహ్నాలు, గుర్తులు, మనం పెట్టుకున్నటువంటి కొన్ని రిచువల్స్, ఇవి కాదు మనకి విజయాన్ని ఇచ్చి అనుకున్నాం కదా.
చూడండి, ఈ మాట మనము చదువుదాము, గుర్తు చేసుకుందాం. మన అందరికీ తెలిసిన మాటే. జకరియా 4:6 లాస్ట్ వర్డ్ చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. జకరియా 4:6 చదువుతాను. 4:6. 6. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే ఏంటిది? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఏం చెప్తున్నాడండి? శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు కానీ నా ఆత్మ చేతనే ఇది జరుగును. ఏది జరుగును? ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? దేని గురించి మాట్లాడుకున్నాము? విజయం వస్తుంది. దేని ద్వారా? నీ శక్తి చేత బలము చేత కాదు, నువ్వు పాటించే పద్ధతుల వల్ల కాదు, నీ తెలివి కాదు, నువ్వు చేస్తున్నటువంటి డైలీ నువ్వు చేస్తున్నటువంటి నీ క్రైస్తవ ఆచారాలు కాదు, నా ఆత్మ చేతనే ఇది సాధ్యం. సో దేవుణ్ణి అడుగుదాం. ఈ సండే దేవుణ్ణి అడుగుదాం, దేవా నిజమైన నీ సన్నిధి నాకు దయచేయి ప్రభా, నిజమైన నీ దైవ సన్నిధిని అనుభవించేలాగున నాకు సహాయం చేయి ప్రభా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, నెమరు వేసుకుందాం అండి. మనం చదువుకున్నవి, మనం మాట్లాడుకున్న విషయాలు నెమరు వేసుకుందాం. ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. డిస్కషన్ చేసుకున్నారు, వాదోపవాదాలు జరిగాయి. అక్కడ ఒక నిర్ణయానికి వచ్చారు. మందస్సం లేదు మన మధ్య, అందుకనే మనము అపజయం పాలయ్యాము, మందస్సం తీసుకుందామని మందసాన్ని కూడా తీసుకొచ్చుకున్నారు. మొదట 4,000 మంది కూలిపోతే తర్వాత 30,000 మంది కూలిపోయారు. మందస్సం వాళ్ళకి విజయాన్ని తేల. వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళ మతపరమైనటువంటి ఆచారం వాళ్ళకి విజయాన్ని తేల. వాళ్ళు పెట్టుకున్నటువంటి దేవుని సన్నిధికి గుర్తు అని పెట్టుకున్నటువంటి ఒక గుర్తు, సూచన వాళ్ళకి విజయాన్ని తేల. అది సూచనేనండి, సూచనే, ఒరిజినాలిటీ కాదు. ఒరిజినల్ కాదది. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు, నిజమైన దేవుని సన్నిధి మాత్రమే మనకు విజయాన్ని ఇస్తుంది. మనం ఇంకా సౌలు లాగానో, దావీదు లాగానో, సంసోను లాగానో ఏదో కొన్ని విషయాలు దేవుని కోసం చేసేస్తూ, దేవుడు చెప్పకపోయినా దైవపోయినటువంటి విషయాలు చేసేస్తూ, ఆత్మపరమైనటువంటి విషయాలు చేసేస్తూ మోసపోతున్నామేమో. నేను దేవుని చిత్తం చేస్తున్నాను, అది ఆత్మీయంగా కనిపించవచ్చు మనకి, దైవికంగా కనిపించవచ్చు మనకి. కానీ దేవుడు చెప్పాడా? ఏమంటే దేవుడు చెప్పని విషయాలు కూడా చేసేస్తూ మనం అనుకుంటున్నాము నాకు దేవుడు విజయం ఇవ్వాలి. దేవుడు చెప్పమనివి చేస్తేనే విజయం. దేవుడు నిజమైన సన్నిధి వస్తేనే విజయం. ఆ దైవ సన్నిధి నీకు నాకు కావాలంటే యేసు ప్రభు ద్వారా దీన్ని సాధ్యపరిచాడు దేవుడు. మనలాంటి వాళ్ళకి అర్హతే లేదండి. అటువంటి యథార్థమైనటువంటి నిజమైన దేవుని సన్నిధిని పొందే అర్హత మనకు లేదు. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు ద్వారా దేవుడు మనకు కలుగు చేశాడు. ఎవరికి ఇక్కడ మనకి కావాలన్నా మొట్టమొదట యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిద్దాం. మన తప్పులను ఒప్పుకుందాం, బలహీనతలను ఒప్పుకుందాం, యథార్థమైన ఆయన సన్నిధిని అడుగుదాం. నీ సిలువలు, నువ్వు పెట్టుకునే గోడలకు తగిలించే నీ బైబిల్ వాక్యాలు, నీ అల్మరలో ఉండే 50 రకాల బైబిల్స్, ఇవేవి నీకు విజయం తేవు. నీకు విజయం తెచ్చేది గుర్తులు కాదు, నువ్వు తగిలించుకునే సిలువలు కాదు. నీకు విజయాన్ని తెచ్చేది దైవ సన్నిధి. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇట్ కెన్ ఓన్లీ గివ్ యూ విక్టరీ. ఇజ్రాయేల్ మోసపోయింది అదే. ఆయన సన్నిధి అనే మందసాన్ని వాళ్ళ మధ్య పెట్టుకుని గెలవాలనుకున్నారు. అది ఒక వస్తువు మాత్రమే, అందులో దేవుని సన్నిధి లేదు. విరిగి నలిగిన మనస్సును కలిగి ఉంటే దేవుని సన్నిధి నీకు ఉంటుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నాడు. హృదయ శుద్ధి అంటే పరిపూర్ణులు కావడం కాదు, కానీ పర్ఫెక్ట్ అవ్వడం కాదు.
హృదయ శుద్ధులంటే యథార్థమైన హృదయం, తప్పు చేస్తే తప్పును ఒప్పుకోవడం, దేవుని ముందు ఏది దాచుకోకుండా ఒప్పుకోవడం, భయభక్తులతో జీవించడం, ఇదే కదా ఆయనకి ఇష్టమైన హృదయం. దేవుడు అన్నాడు కదా మాట, మన చివరిలో చదువుకున్నాం, నీ బలము నీ శక్తి కాదు, నా ఆత్మచేతనే ఇది సాధ్యం, నా ఆత్మచేతనే ఇది సాధ్యం. పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు నామంలో ఈ సన్నిధికి వస్తున్నాం. దేవా, మమ్మల్ని మన్నించండి, క్షమించండి. మాతో మాట్లాడారు తండ్రి. ఈరోజు ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. మొదట 4,000 మంది కూలిపోతే తండ్రి, వాళ్ళు అనుకున్నారు, ఇదిగో ధర్మశాస్త్రం ఉన్నటువంటి మందసం, అహరోను కర్ర ఉన్నటువంటి మందసం, మాకు పరలోకం నుంచి దేవుడిచ్చిన మన్నా ఉన్నటువంటి ఆ పాత్ర కలిగినటువంటి మందసాన్ని తీసుకొస్తే ఇది కదా దేవుని సన్నిధి, దేవుడు మన మధ్య ఉన్నట్టే అనుకున్నారు. అది తీసుకొచ్చిన తర్వాత కూడా మొదట 4,000 మంది చనిపోతే తర్వాత 30,000 మంది కూలిపోయారు. ప్రభువా, మాకు అర్థమవుతుందండి ఒక విషయం, మేం పెట్టుకున్న ఆచారాలు, మేం పెట్టుకున్న కొన్ని గుర్తులు, సూచనలు ఇవి కాదు ప్రభు మాకు నిజమైన విజయం తెచ్చేది. నిజంగా నువ్వు మాతో ఉండడం, నీ సన్నిధి, నిజమైన నీ సన్నిధి మాత్రమే మా జీవితాల్లో విజయం తెస్తుంది. దేవా, ఈరోజు మమ్మల్ని మేము చేతికి అప్పచెప్పుకుంటున్నాం. సంసోను దేవుడు తనను విడిచిపోయాడన్న విషయం కూడా తెలియదు ప్రభువా. మా జీవితాల్లో మేము కూడా అలాగ ఉన్నామా? మాతో ఇంకా దేవుడు ఉన్నాడు అనుకుంటున్నామా? గుర్తించే బుద్ధి మాకు దయచేయండి. నీ సన్నిధి మాతో ఉన్నా దాన్ని గుర్తుపట్టేలా, నీ సన్నిధి మాతో లేనప్పుడు దాన్ని గుర్తుపట్టేలా మాకు జ్ఞానం దయచేయండి. నీ సన్నిధి ఎప్పుడు మమ్మల్ని విడవకుండా తండ్రి జాగ్రత్తలు తీసుకునే జ్ఞానం మాకు దయచేయండి, సహాయం చేయండి. మరొక్కసారి నీ బలమైన చేతులకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ఇటువంటి దైవ సన్నిధిని ఈ 2026లో మేమందరము కలిగి ఉండినట్లు జాగ్రత్త పడుతూ నీతో నడిచే అనుభవం, నీ కృపలో నీ సన్నిధిలో నిత్యము మేము ఉండగలిగే అనుభవం మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. God bless you.